ప్రపంచ లక్ష్యాలు శరవేగంగా మారిపోతుంటే భారతదేశం స్థిరంగా నిలబడతా అంటే ఎలా కావాలంటే అట్లాగా వేషాలు వేసేటటువంటి దేశాలు తమ స్వార్థం కోసం మనల్ని వాడుకోవాలనుకునేటటువంటి సందర్భంలో అలాంటి పని చేయట్లేదు. భారత్కి ప్రయోజనం చేకూరిస్తే ఇరాన్ దగ్గరైనా ఆయిల్గా రష్యా దగ్గరైనా ఆయిల్గా అమెరికా దగ్గరైనా ఆయిల్గా అదే సందర్భంలో నాకు నా వినియోగదారుడికి ఎంత తక్కువకి ఇస్తావు, నా ప్రజలకు ఎంతకి తక్కువ ఇస్తావని అడుగుతుంది. ఇప్పుడు అమెరికా విసిగిస్తోంది, మేము ఎక్కువకి ఇచ్చినా సరే నువ్వు తీసుకోవాలి, అట్లాగే మేము బలవంతంగా రుద్దేని కొనాలి అనేటటువంటి ఓ రకమైన ఒత్తిడి. ఇదివరకు అట్లా చేసి ఎన్నో అమ్మింది, ఎన్నో చేసింది. బట్ ఇప్పుడు భారత్ ఏం చేసింది, వద్దని దానికి 50% టారిఫ్. సరే మళ్ళీ ఇప్పుడు ఏదో ట్రంప్ వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి అంటాడు, అది పక్కన పెడితే ఈలోపుగా భారత్ ఏం ఆగలేదు, వివిధ దేశాలతో ఒప్పందాలు చేసేసుకుంటుంది. ఖతార్తో ఒప్పందాలు అయింది, ఇజ్రాయెల్తో ఒప్పందం అయింది, యూరోపియన్ యూనియన్తో ఒప్పందాలు దిశగా అడుగులు పడినాయి, డిసెంబర్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు పెరు, చిలీ, మెక్సికో ఈ 3 దేశాలతో ఒప్పందమైనవి. అమెరికాతో సమానం అంటే కాదు. అట్లాగని అమెరికాని పక్కన పెట్టే అమెరికా దానికి భయపడిపోయి ఆగిపోయే పరిస్థితుల్లో లేము అన్నటువంటి సంకేతం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.